అంటే మీరెలా అంటున్నారు? బేసిక్‌గా నువ్వేమనుకున్నావు? ఆయన లేడీగా మారారు అనుకున్నావు. ఒక దైవశక్తి వల్లనో, లేకపోతే ఈ పూజ వల్లనో అని. తర్వాత మీరు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే మీ పేరెంట్స్ మీరు పిలిచినా కూడా, నువ్వు మీ పేరెంట్స్‌ని కూడా కాదని మంగళగిరి నుంచి వెళ్ళిపోయావు కదా! అదంతా అదొక ట్రాన్స్‌లే అండి. దాంట్లో ఉన్న ఆ టైంలో కూడా నీకెప్పుడు అనిపియలేదా? అనిపించలేదు నాకు కూడా ఎప్పుడు. ప్రతి మనిషికి ఏంటి, ఏంటి అనేది తెలిసే వయసు ఉంది. నీకు కూడా తనే ఓన్‌గా చెప్పాడు. త్యాగం చేశాను, అమ్మవారుగా మారిపోయాను అలాగా అని చెప్పనంటే, నా దగ్గర అడగడానికి క్వెషన్ ఏముంటది? హ్మ్. హ్మ్. ఉండదు కదా! సో, అదే వేలో ఇంకా నాకు కూడా అయిపోయిందనమాట. క్వెషన్ మార్క్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ తిప్పేటప్పుడు కావచ్చు, లేకపోతే మీరు తిరిగేటప్పుడు ఫైనాన్షియల్‌గా ఎట్లా లీడ్ చేసేవాడు అతను? ఫైనాన్షియల్‌గా అంటే మన హైదరాబాద్, ఏపీ వైపు ఏం లేదులే గానీ, నార్త్ సైడ్ మాత్రం అతనికి చాలామంది డివోటీస్ ఉన్నారు. ఓహ్! బాగా. ఎలా అంటే మండుతున్న ఎండలో అయినా సరే రోడ్డు మీద పడి సాష్టాంగ నమస్కారాలు పెట్టేస్తారనమాట. అంత మాయగా 6 కనిపిస్తే. మామూలుగా మామూలు మాయగాడు కాదు. చాలా. ఇప్పుడు తన పేరు చెప్పి అదే లేడీ అఘోరి అమ్మ దగ్గర నుంచి వచ్చాము అంటే కాశీలో ఫ్రీ దర్శనం. హ్మ్. పంపించేశారు తొందరగా దర్శనం చేయించి. అలాగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు కదా పోలీసులు. వాళ్ళు కూడా తన పేరు చెప్పి దర్శనాలు చేసుకుని వచ్చారంట. చాలా గొప్ప చెప్పుకున్నారు. నీకు ఇంత మంచి పేరు ఉంది కానీ నువ్వు ఇలా చెడగొట్టుకున్నావు. 5 లక్షల సబ్స్క్రైబర్లు చెత్త చెత్త పనులని చేసి ఎందుకు ఇంత ఇది చేసుకున్నావు అని చెప్పాను. అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావురా? ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పి బాగా అడిగారు. కానీ నో ఆన్సర్ తన దగ్గర.